ఇప్పుడు దీనికి ఒక ఎక్స్టెన్షన్ ఇస్తాను, నాకు గన్ను ఉంది, ఇప్పుడు గన్ను తయారు చేసిన కూడా లైబుల్ అవుతుంది, కల్పిబుల్ అవడా అనుకున్నప్పుడు ఎన్ని సోషల్ మీడియా కేసెస్ ఏవి చూసుకున్నా ఎందుకు కోర్టులో స్టాండ్ అవ్వవు అంటే 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా ఇస్ మోర్ ఇంపార్టెంట్. మెన్స్ రియా యాక్టర్స్ రియా లేకుండా గిల్ట్ ఫీల్ అవ్వకుండా నో కోర్ట్ కెన్ పనిష్ ఎనీబడీ. ఇప్పుడు నేను పెట్టిన ట్వీట్లు చాలా మంది అఫెండ్ అవుతారు, ఆయన ఫాలో అవుతారు, లేకపోతే అన్ఫాలో కూడా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నాకు ఇప్పుడు ఫ్రీడమ్ డెమోక్రసీలో చిన్నప్పుడు స్కూల్లో చదివిందండి, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ ది అదర్ పర్సన్స్ నోస్ బిగిన్స్. ట్రూ. ఇప్పుడు అది ఫిజికల్ యాక్ట్ కాకుండా కేవలం అన్నదానికి కూడా మనం మీరు సీరియస్గా తీసుకుంటే ఇంకా మనుషులు మాట్లాడలేరు కదా, బికాజ్ ఆల్ ద టైమ్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీరు పొలిటికల్ పార్టీస్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఆడ మొఖం ఈ మొఖం అన్ని మాడతారు. దట్ ఈస్ వాట్ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్. అసలు పొలిటికల్ పార్టీస్ ఫస్ట్ స్టార్ట్ చేసేది అబ్యూజ్ లాంగ్వేజ్. నిజంగా పొలిటికల్ పార్టీస్ అబ్యూజెస్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసినప్పుడు మనది తప్పు అనుకుని సోషల్ మీడియా తప్పు అనుకుంటే ఆల్ పొలిటిషియన్స్ షుడ్ బి ఇన్ టు ద జైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను మన కేసు, ఆ కేసులో ఏం చేయాలి, ఇది దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని చెప్తున్నా, నా స్టాండ్ ఏంటి అదేంటి ఇదేంటి అని. ఆ టైటిల్ ఏం పెడతారో ఏం పిక్కుంటారో పిక్కునే అని పెట్టేదనుకోండి. అప్పుడు కెన్ ద కేస్ బి ఫైల్డ్ ఆన్ దట్ గై, అంటే ఏం పీక్కారో పీక్కోండి అని ఫలానా అథారిటీని అన్నాడు అంటే అప్పుడు దాని ఎలా అవుతుంది, వాడు నిన్ను ఏమన్నాడో తెలుసా, ఇలా బూతు తెచ్చాడని మీకు చెప్తే నేను యాజ్ ఇంటర్మీడియటరీ అది అనకుండా అప్పుడు థంబ్నెయిల్ చేసినోడు దాని రెస్పాన్సిబిలిటీయా, ఛానల్ రెస్పాన్సిబిలిటీయా? అందుకే మీరు 24/7 వందల వీడియోలు ఇస్తూ ఉంటే హౌ ద హెల్ ఆర్ యూ గోయింగ్ టు? దట్ ఈస్ ద రీజన్ మెన్స్ రియా యాక్టర్స్ రియా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు థంబ్నెయిల్ అలా పెట్టారు కానీ ఇంటెన్సిటీ అక్కడ లోపల అది లేదు కదా, సో కాబట్టి ఇట్స్ నాట్ క్రైమ్. అదే చెప్తున్నా, ఇంటెన్సిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఉపయోగించి సపోజ్ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఉపయోగించి మీరు ఒకవేళ ఎనీథింగ్ విచ్ క్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్స్ ఉంటాయి కదా, ఇలాంటి వర్డ్ వాడకూడదు లేకపోతే అలాంటి అది చేయకూడదు అనేది ఏంటి రిలీజియస్సా లేకపోతే సెక్షువల్లా ఎక్సా వై రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది రాగానే మీరు ఆ ట్విట్టర్ అకౌంట్ క్యాన్సిల్ చేసేసి అది ఆల్రెడీ ఉంది. నేను అదే అంటున్నా, అది ఆల్రెడీ ట్విట్టర్కి ఫేస్బుక్కి యూట్యూబ్కి పాలసీస్లోనే ఉంది, ప్రీ డిఫైన్డ్. మీరు కంటెంట్ పెట్టి సంథింగ్ మీరు రిలీజియస్ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ కంటెంట్ పెట్టారనుకోండి కొన్ని ఆ రిలేటెడ్ వర్డ్స్లో ఆటోమేటిక్గా మీకు అల్గారిథం తీసుకోదు. చాలా మందికి ఈ సోషల్ మీడియా టెక్నాలజీ తెలియక అప్పుడు అల్గోరిథం తీసుకోవాలి ఎందుకు వస్తున్నాయి మరి అంటే అది యాక్సెప్ట్ చేస్తుందంటే ఇట్స్ యాక్సెప్టబుల్ అని అర్థం. ఈ యూట్యూబ్కి కానీ ఫేస్బుక్కి కానీ ట్విట్టర్కి కానీ ఇంటర్నేషనల్ వైడ్ డిఫైన్డ్ పాలసీస్, విచ్ మీన్స్ యూ కెన్ ఆల్సో క్లెయిమ్ వాళ్ళ పాలసీలు అవ్వచ్చు, ఏది ఎలా చేయొచ్చు ఉంది, అది కూడా టెక్స్ట్ ఉంది. ట్విట్టర్ అకౌంట్ అది ట్విట్టర్ పాలసీ, అది ట్విట్టర్లో కూడా రిలీజియస్ కి సంబంధించింది, చైల్డ్స్ కి సంబంధించిన అఫెన్సివ్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ కానీ ఆ రిస్ట్రిక్షన్స్ అనేది ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ గవర్న్డ్ బై జనరల్ లా. నో జనరల్ లా ఆల్రెడీ డిఫైన్. Based upon the general law, they will define their policies. More correct. Land of the law. Yeah, that is because అది హ్యూమన్ ఫ్యాక్టర్. మీరు ఇలాంటి చోట బతకాలంటే ఈ లాస్ ఫాలో అవ్వాలి. True. లేకపోతే you're anti-social, then you go and live somewhere else or die, whatever you want. So ignorance of law అనేది ఆల్మోస్ట్ పోలీసులు కూడా ఉంటుంది. ఎక్కువ శాతం పోలీస్ వాళ్ళు చేసేదే బేసికల్గా లో కేటగిరీలో, అంటే లైక్ కానిస్టేబుల్ అండ్ అబోవ్ కానిస్టేబుల్స్ 2 స్టార్ వరకు, ఈవెన్ 3 స్టార్ వరకు కూడా. ఎందుకు వాళ్ళు అలా చేయాల్సి వస్తుందంటే బికాస్ పీరియాడికల్ ట్రైనింగ్స్ లేవు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఐ ఆస్క్ మై లెక్చరర్, మా ఆల్జీబ్రా టీచర్, వాట్ ఈజ్ ఆల్జీబ్రా యూస్ ఫర్ అన్న. షీ డజంట్ నో. నేను ఇంతవరకు నా లైఫ్లో ఆల్జీబ్రా దేనికి ఉపయోగపడుతుందని తెలిసిన ఒక్కడిని కలవలేదు. ఐ డోంట్ నో. ఐఎమ్ సూపర్ షూర్ దిస్ అప్లికేషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్, బట్ బల్క్ ఆఫ్ ద పీపుల్ హూ స్టడీ ఇట్ ఆల్సో డోంట్ నో అన్న. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఫ్లా అది. True, that is true. You need to first educate why you need to be educated in algebra. Exactly. అది చెప్పకుండా లాజికల్ ఎడ్యుకేషన్ లేదు. బండల ఎక్కడో క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ అవన్నీ చెప్పేస్తే అలా అదే సేమ్ టు సేమ్. సో సేమ్ థింగ్ ఇది అప్లికేషన్ ఎక్కడ కూడా. అవును, ఎడ్యుకేషన్లో ఉంది. ఇప్పుడు